హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాచారం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 సినిమా గురించి బా. నిజానికి వార్ 2 సినిమా నుంచి అయితే ఎటువంటి అంటే ఇప్పటిదాకా టికెట్లు అయితే పెట్టలేదు అది ఇది అని చెప్పేసి బుక్ మై షోలో అని చెప్పేసి చాలామంది అయితే ఫీల్ అవుతున్నారని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకా 2 రోజుల్లో సినిమా అయితే ఉంది భయ్య. ఇప్పటికి కూడా అసలు బుక్ మై షోలో పెట్టకపోవడం ఏంది అది ఇది అని చెప్పేసి చాలా వరకు కొంతమంది అయితే ఇంకా మీమ్స్లో అయితే తిట్టడం అయితే జరుగుతుంది. టీంను కూడా తిట్టడం అయితే జరుగుతుంది భయ్య. నాకు తెలిసినంత వరకు అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అసలు టికెట్లు వదులుతారా లేదా డైరెక్ట్ ఇస్తారా అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. అంటే చాలాసార్లు ఆన్లైన్ టికెట్ల కంటే ఆఫ్లైన్ టికెట్లకే చాలా వాల్యుబుల్ ఉంటుంది భయ్య. అంటే ఇప్పుడు మనము బెనిఫిట్ షో వేస్తే మాత్రం ఖచ్చితంగా ఎట్లా తిరిగి ఒక 500-600 ఖచ్చితంగా అయితే ఉంటుంది భయ్య. నాకు తెలిసినంత వరకు మామూలు షోకి అయితే ఇంకా 200-150 ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనే ఉంటుంది. అంటే నేను చెప్తుంది సింగిల్ స్క్రీన్స్కి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అసలు టికెట్లు ఇంకా వదలకపోవడం ఏంది, అక్కడ అసలు చాలామందికి అయితే అసలు వదులుతారా లేదా, బెనిఫిట్ షో ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా అనుకున్నారు భయ్య. అయితే బెనిఫిట్ షో అయితే ఖచ్చితంగా అయితే ఉంది భయ్య, ఇందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే కొంతమంది యూట్యూబర్స్ చేస్తుంది, కొంతమంది రివ్యూస్ చెప్పేవాళ్ళు చేస్తుంది. అంటే ఇప్పటికి కూడా నాకు మైండ్లో అయితే తిరుగుతుంది భయ్య. అంటే ఒకటి కూలీ సినిమాని హైలో పెట్టి అసలు వార్ 2 సినిమాని అయితే డౌన్ చేసి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళందరికీ ఒక్కటే చెప్తాను, ఒకవేళ ఒక తెలుగు సినిమా కనుక తమిళనాడులోకి పోయి ఆడుతుంది అంటే అది ఖచ్చితంగా బాహుబలి సినిమా అయినా కూడా ఏ మాత్రం కూడా ఆడదు భయ్య. అసలు ఆ తమిళ్ సినిమాల్లో అసలు మన సినిమాల్ని ఎవడు దేకను కూడా దేకడు. అంత మాత్రం కూలీ సినిమాను మనం దేకుతున్నామంటే దానికి తెలుగు ఆడియన్స్ అంటే చాలామంది తెలుగు ఆడియన్స్ రిప్పులు అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు నేనైతే అలా అనుకోవట్లేదు భయ్య. ఈ పాటికి నువ్వు ఏదో ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నావు అసలు, అంటే డబ్బు పెడుతున్నావు ఎప్పుడు ఒకసారే పెడుతున్నావు, అంటే నీ హీరో కోసం ఒక్కసారే పెడుతున్నావు, ఇంకా వేరే ఏమి లేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే మీరు అనుకోవచ్చు నేను కూడా ఇప్పుడు 1000 రూపాయలన్నా పెడతావా 2000 అన్నా పెడతావా అంటే 2000 అన్నా పెట్టడం కాదు భయ్య ఇక్కడ సమస్య. ఇప్పుడు సంవత్సరానికి ఒక్క సినిమా వస్తుంది, సంవత్సరానికి ఒక్క సినిమా అసలు 600 అన్నా కూడా అది పెద్ద మ్యాటర్ కావచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే నెలకు 100 రూపాయలు వేసుకున్నా అసలు 600 అవుతుంది. అంటే 6 నెలలకి అసలు సంవత్సరానికి అట్లా లెక్కేసుకున్నా కూడా నెలకి 50 రూపాయలు లెక్కన వేసుకున్నా కూడా 600 అవుతుంది భయ్య. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళని అయితే అసలు తనడంలో తప్పి లేదని అనిపిస్తుంది. అయితే ఇంకోటి వచ్చేసి తమిళనాడులో కూలీ సినిమా వచ్చేసి 200 ఉంటే ఇక్కడ వచ్చేసి 350 పెట్టే పరిస్థితుల్లో అయితే ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు భయ్య. నిజానికి అదేమో కరెక్టే. ఎందుకంటే అసలు ఇక్కడ తెలుగు యువత అయితే ఖచ్చితంగా ఎంత టికెట్ అన్నా కొని సినిమా బాగుంటే ప్రాణం పెట్టి చూస్తారనడంలో ఎటువంటి డౌటు లేదు. అలానే ఓకే అదంతా ఓకే. ఇప్పుడు వార్ 2కి ఆపోజిట్గా చాలా అయితే చేస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఏ తమిళ సినిమా, నేను మళ్ళీ చెప్తున్నాను, మన తెలుగు సినిమా ఏ సినిమా అన్నా కానివ్వండి అసలు తమిళనాడులో పోయి ఆడింది అంటే అది ఇంతవరకు ఒక్క సినిమానైనా చూపించండి చూద్దాము. ఈవెన్ బాహుబలి రికార్డ్స్తో సహా ఏ సినిమా కూడా ఆడలేదని నేనైతే గట్టిగా చెప్తాను భయ్య. మీరు వెతికినా కూడా నేను చెప్పగలను. ఈ భయ్య మన తమిళ ఇండస్ట్రీ పరిస్థితి అలాంటిది. వాళ్ళ సినిమా వస్తుంటే ఇప్పుడు అంటే నేను వాళ్ళ సినిమాని నెగ్లెక్ట్ చేసి మీరు పోవద్దండి అది ఇది అని చెప్పేసి నేను నెగిటివ్గా అయితే చెప్పట్లేదు భయ్య. మొన్న ఏదో సినిమా వచ్చింది భయ్య, డాంకీ సినిమా, అలాగే సలార్ సినిమా. అప్పుడు మాత్రం బాలీవుడ్ వాళ్ళు అసలు టాలీవుడ్ వాళ్ళు ఒకటైపోయారని చెప్పొచ్చు. అంటే టాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళని తొక్కాలని చెప్పేసి అంటే షారుఖ్ ఖాన్ గారి సినిమాలను అయితే ఎక్కడ చూడవు అది ఇది అని చెప్పేసి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మొత్తం అసలు అడావిడి చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం కూలీ సినిమా వార్ 2 సినిమా రెండు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే మాత్రం అసలు తమిళ సినిమాకి హైప్ ఇచ్చేది తెలుగు సినిమాని అయితే మేము చూడడం లేదు ఇది అని చెప్పేసినట్టుగా మాట్లాడుతున్నారు భయ్య. మీమ్స్లో కూడా కావచ్చు. కేవలం ఇది ఎన్టీఆర్ అన్న మీద హేటర్స్ మాత్రమే చేస్తున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం భయ్య. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకడు అన్నాడు బార్బెల్ గాడు, నాకు తెలిసినందుకు వాడు ఎలా అన్నాడో నాకు తెలియదు కానీ నాగవంశీ అయితే ట్రైలర్ చూపించాడంట భయ్య. అసలు 100 కోట్లు పెట్టిన సినిమాకి ఎవడైనా ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేయకుండానే వాడిని ట్రైలర్ చూపించి నువ్వు చెప్పురా రివ్యూ అంటాడా, ఎవడైనా చెప్తాడా? అసలు ఎవడైనా కానీ షార్ట్ ఫిల్మ్ తీసేవాడు కూడా ట్రైలర్ చూపించి ముందుగానే రిలీజ్ చేయకుండా అసలు నా దానికి రివ్యూ చెప్పు అని చెప్పేవాడు కూడా ఉన్నాడు. అలాంటిది 100 కోట్లు పెట్టిన సినిమాకి ఎంతకంటే ఎక్కువ, అది ఈవెన్ మనకి ఎంతకంటే ఎక్కువ అని చెప్పచ్చు. ఆ సినిమాకి వీనికి ట్రైలర్ చూపించి వీడు చెప్పమని చెప్పేసి అది కూడా ఎట్లా ట్రైలర్ వానికి పంపించినాడంట, ఓన్గా ట్రైలర్ పంపించి చెప్పించినాడంట. అని అంత ఎర్రి పప్పల్లా కనిపిస్తున్నాడు జనాలు, నాకు అర్థం కావట్లేదు. ట్రైలర్ నీకు ముందుగానే పంపిస్తే
నీకు అంత పోటు కానివా నువ్వు, అంత సినిమా నాలెడ్జ్ ఉన్నవాడివే అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి టైంలో వ్యూస్ కోసము, డబ్బుల కోసం ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అసలు వాళ్ళంత చెత్త నా కొడుకులు ఇంకెవరు లేరని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా చేసి